Fine, listen. Our experiments are classified into 4 types. You baga gamiste. They are classified into 4 types. So first topic is all about voltage regulators. First topic is all about voltage regulator. Is simply nothing but conversion of AC to DC. So power supply lo manaku AC to DC conversion ఎలా చేయాలి అని పర్ఫెక్ట్ గా రావాలి. నాట్ లైక్ AC to DC మార్చాలంటే 2 polarities కాస్త 1 polarity వచ్చింది అనేది కాదు. సో మనకు ప్యూర్ అంటే వాట్ ఇస్ DC యాక్చువల్లీ డెఫినిషన్ ఆఫ్ DC ఏం చెప్పాను? సింగిల్ polarity టైం తో వేరీ అవుతుంది. సో కాన్స్టెంట్ గా ఉండాలి. దట్ రిమైన్స్ కాన్స్టెంట్ త్రూ అవుట్ టైం. అంటే ఇప్పుడు నేను నా ఫోన్ కి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినప్పుడు 3 volts రావాలనుకో నేను పొద్దున్న సెల్ కి ఇట్లా పెట్టుకోవాలి ఈవినింగ్ వరకు 3 volts వస్తూనే ఉండాలి. ఒకసారి 3 volts వచ్చి ఒకసారి 5 volts ఒకసారి 10 వచ్చి ఇట్లా కదులుతూ ఉంటుంది అనుకోండి. దట్ ఈస్ కాల్డ్ ఆసిలేషన్. అంటే DC లో కూడా మళ్ళీ ఆసిలేషన్స్ ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్? అంటే మనకి AC అంటే యూజువల్ గా మీకు తెలిసినట్టే 2 polarities ఉంటాయి. ఇలా 2 polarities ఉంటాయి. సో మనం DC అంటే యూజువల్ గా ఇది టైం తీసుకున్నామంటే ఇది వోల్టేజ్ తీసుకున్నామంటే ఇక్కడ సింగిల్ పొలారిటీ ఉండాలి. సింగిల్ పొలారిటీ పైన ఉంటే చాలు కదా. బట్ పైన కూడా ఇట్లా కదులుతూ ఉంటే అంటే సింగిల్ పొలారిటీ కదులుతూ ఉంటే అది మనకు నచ్చలేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం ఫర్ us. అండ్ ఇలా కదలాన్ని what is called as ripple. దీన్ని మనం కొంతమంది కూడా AC రిపుల్ అంటారు. ఇక్కడ AC అనే ఉద్దేశం ఏంటంటే మారుతూ ఉంది, డిస్టర్బ్ చేస్తుంది దాని ఉద్దేశం. ఓకే, సో మనకి ఇలా కూడా కొంచెం సో దీన్ని కూడా కొంచెం ఏమంటారంటే పల్సేటింగ్ DC అంటారు. పల్సేటింగ్ అంటే AC అనే పదంలో కన్ఫ్యూజ్ అవుతారని పల్సేటింగ్ అంటే కదులుతూ పల్సెస్ ఉంటే పల్సేటింగ్ DC అంటే పైన ఒక సింగిల్ పొలారిటీ వచ్చేసింది కదా. సో దీన్ని పల్సేటింగ్ DC అంటారు. ఇది కూడా మనకు వద్దు. సో అంటే ఇట్లా మారుతున్నా కూడా మనకేం కావాలి? యూజువల్గా ఫైనల్గా అవుట్పుట్ ఏం కావాలి? ఇట్లా కాన్స్టెంట్గా రావాలి. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ 5 volts రావాలనుకున్నాం. యూజువల్గా ఆ 5 volts కాస్త ఒకసారి 6 ఒకసారి 4 ఒకసారి 5 అట్లా కదులుతూ ఉండకూడదు. సో ఇట్ షుడ్ రిమైన్ కాన్స్టెంట్ 5 volts. ఏంటి టైంతో కూడా కాన్స్టెంట్గా ఉంటే దిస్ ఈజ్ అవర్ మెయిన్. సో దీంట్లో మనకు యూజువల్గా సో ఫస్ట్ మనం హాఫ్ యాడర్ అనే కాన్సెప్ట్ వాడుకున్నాం. అంటే ఒక డయోడ్ పెడితే మనకు డబుల్ పొలారిటీ కాస్త సింగిల్ పొలారిటీ. ఇట్లా డయోడ్ ఇలా పెడితే ఈ పక్కన ఓకేనా డబుల్ పొలారిటీ కాస్త ఇక్కడ సింగిల్ పొలారిటీ. బట్ ఇలాంటి కొంచెంసేపు అయ్యాక ఇలా ఉంటాయి. బట్ అలా కాదు మనకు కావాల్సింది. అవి ఫైనల్గా ఎలా కావాలి? అలా కాన్స్టెంట్ ఇలా కావాలి. సో అందుకని మనం ఏం చేస్తాం ఇక్కడ నెక్స్ట్ వెంటనే దీని పక్కన ఒక కెపాసిటర్ పెట్టుకుందాం. కెపాసిటర్ యొక్క పర్పస్ ఏంటంటే టు స్టోర్ ద చార్జెస్. సో ఫస్ట్ డయోడ్ ఆన్ అయిందంటే ఇక్కడ ఎట్లా ఉందాం. ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 5 volts వెళ్ళాలి. 0 1 2 3 4. సో అట్లా ఇప్పుడు ఇక్కడ ఇది ఫార్వర్డ్ బయాస్ అలో చేస్తారు కదా. ఇది అలో చేసే ఈ పర్పస్ అంటే ఎక్కడికి వెళ్తుంది? ఇది కెపాసిటర్కి వెళ్తుంది. అంటే అవుట్పుట్లోకి వెళ్ళట్లేదు, కెపాసిటర్కి వెళ్తుంది. కెపాసిటర్ ఫస్ట్ ఇనిషియల్గా ఎంత చార్జ్ స్టోర్ అయింది? ముందు ఏం ఆన్ చేయకపోతే 0. అంటే మనం ఏమి ఇవ్వట్లేదు. ఇట్స్ లైక్ మనీ రావడం కదా. వీడు వచ్చి స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు. ఇది ఆన్ అవ్వలేదు. ఆన్ అవుతుందా ఇది 0 అండి. ఆన్ అయిందనుకో ఇక్కడ ఉన్న చార్జెస్ అంతా ఎవరికి వస్తాయి? కెపాసిటర్. అప్పుడు ఇక్కడ ఎంత స్టోర్ అవుతుంది? 0 1 2 3 4 5 ఇట్లా స్టోర్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఉన్నాను 0 1 2 3 4 5 ఇక్కడ 3 voltage వచ్చింది. అప్పుడు ఇక్కడ ఎంత స్టోర్ అవుతుంది? 3 స్టోర్ అవుతుంది. ఇక్కడ 4 voltage ఇక్కడ ఎంత స్టోర్ అవుతుంది? 4. ఇక్కడ 5 స్టోర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎంత స్టోర్ అవుతుంది? 5 అయిపోయాక ఇక్కడ ఏమొస్తుంది? మళ్ళీ 5 అయిపోయాక 4 ఇట్లా పెరిగి మళ్ళీ ఏమవ్వాలి? అప్పుడు మళ్ళీ ఏమొస్తుంది? ఇక్కడ 4 వచ్చింది. అప్పుడు ఇంకొక ఎంత ఉంది? 5. ఇక్కడ 4 ఇక్కడ 5. అప్పుడు డిఫరెన్స్ అప్పుడు డయోడ్ ఎంత? వోల్టేజ్ ఎంత డయోడ్ దగ్గర? చెప్పే కదా 4. దిస్ మైనస్ దిస్. డయోడ్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉందంటే యానోడ్ మైనస్ క్యాథోడ్. ఇంతకుముందు వరకు ఈ ఫస్ట్ క్వార్టర్ సైకిల్ అంటారు. ఇదంతా హాఫ్ సైకిల్ అయితే ఈ నుంచి 7 వరకు క్వార్టర్ సైకిల్ అంటే 1/4 క్వార్టర్ అంటే
ఈ క్వార్టర్ ఈ ఫస్ట్ ఇనిషియల్ గా 0 ఉంది, మళ్ళీ 1 వస్తే ఈ 1 పోయింది, 2 వస్తే 2 పోయింది, 3 వస్తే 3, 4 వస్తే 4, 5 వస్తే 5 పోయింది, 5 వరకు ఓకే. 5 అయితే మనకి ఇక్కడ ఏమొస్తుంది 4 వస్తుంది, 4. అప్పుడు ఇక్కడ 4 వోల్టేజ్, ఇక్కడ 5 వోల్ట్. అప్పుడు డయోడ్ ఆన్ అవుతుందా ఆఫ్ అవుతుందా? ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు డయోడ్ ఆఫ్ అయిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దీని పక్కన నేను రెసిస్టర్ పెట్టేస్తాను. సో కెపాసిటర్ కూడా బిహేవియర్ ఏం చెప్పాను మీకు ఆల్రెడీ, స్టోర్ చేస్తుంది. అది ఆప్షన్స్ ఆఫ్ సోర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ఇస్తుందని చెప్పాను. సో ఇప్పుడు దీనికైతే ఏ వోల్టేజ్ 5 వోల్టేజ్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెసిస్టర్కి ఇచ్చేస్తుంది, ఇస్తుంది. అప్పుడు రెసిస్టర్కి ఎంత వెళ్ళింది, మన 1 వోల్టేజ్ తగ్గిందని. అప్పుడు నేను 4 వచ్చింది, 1 వోల్టేజ్ ఇచ్చి 4 ఇచ్చి. అప్పుడు ఇక్కడ 4 వచ్చిన టైంకి ఇంకొంచెం ఇచ్చింది అనుకో, ఇక్కడ 4 ఇక్కడ 4 ఉంటే అప్పుడు ఏమైతుంది మీకు డయోడ్ 4 - 4 ఆన్ అవుతుంది. ఇది 3కి వచ్చింది అనుకో, 4 - 3 ఏమైతుంది ఆన్ అవుతుంది. ఎందుకంటే ఈ పక్క 3 ఈ పక్క 4 ఆన్ అవుతుంది. అప్పుడు మళ్ళీ 4 వచ్చి అప్పుడు కెపాసిటర్ ఎంత ఛార్జ్ అవుతుంది, అప్పుడు ఇప్పుడు 4 ఇప్పుడు 3 ఇప్పుడు చెప్పండి 1 అంటే ఆన్ అయింది కదా. అప్పుడు ఈ 4 కాస్త వచ్చి మన కెపాసిటర్ కూర్చుంటుందా లేదా, ఓకేనా. సో ఇప్పుడు ఈ కెపాసిటర్ దగ్గర నేను వోల్టేజ్ ఎంత ఉందని ప్లాట్ చేసుకుంటే ఇనిషియల్ గా నాకు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది చూడండి బాగా. ఫస్ట్ ఇనిషియల్ గా ఎంత ఉంది కెపాసిటర్ వోల్టేజ్ దగ్గర కెపాసిటర్ ఫస్ట్ ఇనిషియల్ గా ఎంత కెపాసిటర్ 0 1 2 3 4 5 వెళ్ళింది, మళ్ళీ కొంచెం తగ్గింది, మళ్ళీ అంతలో మళ్ళీ 4 వచ్చినాక మళ్ళీ ఏమైంది డయోడ్ ఆన్ అయ్యి మళ్ళీ స్టోర్ అయిపోయింది, మళ్ళీ పెరిగిపోయింది 5కి, మళ్ళీ కాస్త తగ్గింది, మళ్ళీ కాస్త తగ్గింది, మళ్ళీ కాస్త. సో ఇలా ఈ పైకి అయిపోతుంది, కిందికి 0 రాని మళ్ళా కెపాసిటర్లు, ఓకేనా. ఇట్స్ లైక్ మీరు ఇంకా ఒక రూమ్లో ఇట్లా తీసుకోండి, ఒక రూమ్లో ఇక్కడ అందరూ స్టూడెంట్స్ ఉన్నారు, ఇక్కడ 7 స్టూడెంట్స్ లేదు, లెవెల్ అయిన వరకు అయితే ఫస్ట్ అందరూ ఈ పక్క వెళ్ళిపోయారు, మళ్ళీ ఏంటి సెట్ అవుతారు. ఫస్ట్ ఏంటి మామూలుగా ఇప్పుడు ఈ రూమ్ వచ్చి బయటకు ఓపెన్ చేశాను అనుకోండి, రూమ్ ఇచ్చాను అనుకోండి, ఈ పక్క వెళ్ళరా బాబు అంటే అందరూ ఫస్ట్ ఆ కొత్తది కదా కనుక్కున్నాను అందరూ అడిగిపోతారు. మళ్ళీ కాసేపు అది ఇది ఒకటే బాబు ఏదైనా ఒకటి మళ్ళీ అందరూ వచ్చి నీట్గా శ్రావణం కూర్చుంటారు. అసలు కాన్స్టెంట్ గా ఫస్ట్ ఇనిషియేషన్ వెళ్ళిపోతారు కెపాసిటీకి, మళ్ళీ కాసేపు కాక బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. బట్ సార్ ఇది కూడా నాకు పర్ఫెక్ట్ కాదు కదా సార్. ఎస్ దిస్ ఇస్ నాట్ పర్ఫెక్ట్. నాకు యూజువల్గా ఎలా ఉండాలి, నాకు యూజువల్గా స్ట్రైట్ లైన్గా ఉండాలి, స్ట్రైట్ లైన్గా ఉండాలి, అవునా కదా. నాకు ఫైనల్గా నా అవుట్పుట్ ఏంటి కాన్స్టెంట్. బట్ ఇప్పుడు ఏమైతుంది ఈడ కూడా 5 4 5 4 ఇట్లా 5 to 4 మధ్యలో ఆఫ్సెట్ అవుతారు. నాకు అది కూడా వద్దు, దాన్ని కూడా పర్ఫెక్ట్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఇంకా మన వల్ల కాదు, ఇంకా మ్యాక్సిమం మనం ఇది చేసాం మన వల్ల కాదు. సో అందుకని మనం ఏం చేస్తాం అంటే వోల్టేజ్ రెగ్యులేటర్స్ అని షాప్లో అమ్ముతారు ఆల్రెడీ, వోల్టేజ్ రెగ్యులేటర్స్. ఆ రెగ్యులేటర్ పెట్టేసి అంటే ఇక్కడ కొంచెం అది సార్ అదైతే వోల్టేజ్ రెగ్యులేటర్ వాట్ ఇస్ పర్పస్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అంటే వోల్టేజ్ రెగ్యులేటర్ ద పర్పస్ ఆఫ్ ఇస్ ఇన్పుట్ లో అంటే ఈ వస్తువు ఏం చేస్తుంది, ఇది ఒక మిషన్ మళ్ళా. సో ఇన్పుట్ సైడ్ చిన్న చేంజెస్ ఉంటాయి, స్మాల్ చేంజెస్ ఉంటాయి, అవుట్పుట్ లో కాన్స్టెంట్ ఇస్తుంది. అది ఎలా ఇస్తుందంటే మనం చదువుతాం, ఎవ్రీథింగ్ డీటెయిల్ చదువుతాం. అది ఎలా ఇస్తుంది సార్ అంటే ఇక్కడ మామూలుగా 5.4 వచ్చి కూడా అవుట్పుట్ ఏమి ఇస్తుంది 5 ఇస్తుంది, 4.5 వచ్చి కూడా 5 వస్తుంది. సో ఇవి వోల్టేజ్ రెగ్యులేటర్స్. ఇలా కెపాసిటర్ పెట్టుకుని ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో ఫుల్ ఇలా ఉండాల్సిన కాస్త మనం ఏం చేస్తాం ఇలా మార్చాం. సో దీన్ని మనం వీ కాల్ ఇట్ ఫిల్టర్. ఏమంటదండి ఫిల్టర్. సో దీన్ని మనం ఫస్ట్ స్టేజ్ ఏంటి, ఫస్ట్ ఒక డయోడ్ తో 2 పొలారిటీ కాస్త సింగిల్ పొలారిటీ తీసుకొచ్చాం. మరి సింగిల్ పొలారిటీ కాస్త ఇట్లా కొంచెం ఆసిలేటింగ్ పొలారిటీ లాగా తీసుకొచ్చాం. ఎవరి వల్ల కెపాసిటర్ మనం అంటే దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ మనం వీ కాల్ ఇట్ ఫిల్టర్. ఈ ఫిల్టర్ ఏమైంది కొంచెం రిపిల్నెస్ ఉంటుంది, పైకి కింద కదులుతుంటుంది. మనకు అది కూడా కాన్స్టెంట్ కావాలంటే మనం ఏం వాడాలి లాస్ట్కి వోల్టేజ్ రెగ్యులేటర్. ఇస్ ఇట్ క్లియర్? సో మనకు కావాల్సిన ఒక ఏసీ నుంచి డీసీ కావాల్సిన దానికి 3 స్టెప్స్ కావాలి. ఫస్ట్ డయోడ్ ఉండాలి, సెకండ్ ఫిల్టర్ ఉండాలి, థర్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్. సో ఈ కాన్సెప్ట్ ద్వారా అంటే ఓవరాల్ ఫైనల్ గా మనకు ఇన్పుట్ ఏంటి ఏసీ తీసుకుంటాం.
అవుట్పుట్ ఏమొస్తుంది DC కాన్స్టెంట్ వస్తుంది మన సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇస్ ఇట్ క్లియర్ కాన్సెప్చువల్ క్లియర్ సో ఇప్పుడు మనం ఇక్కడ మన ల్యాబొరేటరీలో ఏం చేస్తాం ఇవన్నీ కనెక్ట్ చేసి చూస్తాం సో మనం క్యాలిక్యులేషన్స్ ఏం చేయాలి క్వాలిటీ అంటే AC టు DC బాగా మారిందా లేదా చెక్ చేయాలంటే ఏం చెక్ చేసుకోవాలి ఏం చెక్ చేయాలి చెప్పండి ఏం చెక్ చేసుకోవాలి correct very good constant order so మీకు అర్థం కాదు సింపుల్ గా చేస్తాం సో ఫస్ట్ ఇలా ఉంది సిగ్నల్ ఇలా ఉంది దీనికోసం ఇంకొక లైన్ పెట్టండి ఇలా ఉంది ఇది ఇన్పుట్ అనే ట్రాన్స్ఫార్మర్ నుంచి 10 వోల్ట్స్ తీసుకున్నాం అనుకున్నాం వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ 230 వోల్ట్స్ చేస్తా 10 తీసుకున్నాం 10 AC వచ్చేది ఓకే సో ఇది 10 0 -10 AC వచ్చింది అనుకున్నాం ఇన్పుట్ ట్రాన్స్ఫార్మర్ నుంచి దిస్ ఇస్ ఇన్పుట్ దీన్ని మనం ఇలా సో ఇక్కడ 230 వోల్ట్స్ కాస్త ఇక్కడ మనకు 10 0 10 -10 గా వచ్చింది మూడింటికి వచ్చేది అందుకే మీకు వైర్లు మూడు ఉంటాయి ట్రాన్స్ఫార్మర్ ఇది ఇక్కడ మీరు ఎప్పుడైనా ట్రాన్స్ఫార్మర్ వాడితే ఓన్లీ 2 వైర్స్ అటు వాడితే చాలు ఇది మధ్యలో ఉన్న బ్లాక్ వైర్ వచ్చి గ్రౌండ్ 0 పైన రెడ్ వైర్ వచ్చి 10 వోల్ట్స్ ఇది క్లియర్ సో కింద వాటర్ ఇంకో 10 వస్తుంది ఇది అవసరం లేదు మనం వాడాల్సిన అవసరం లేదు దానికి మీరు స్టిక్కర్ అతికించేసుకోండి అవసరం లేదు సో ఇక్కడ వరకు ఈ గ్రాఫ్ వస్తుంది మళ్ళీ ఇక్కడి నుంచి మనం ఏం చేస్తున్నాం ఒక డయోడ్ పెట్టడం మళ్ళీ ఇదేమైంది గ్రాఫ్ ఇప్పుడు సో మనకేం చూడండి ఇంత మొత్తం ఇంత కింద నుంచి పై దాకా ట్రావెల్ అయితే మనకేమవుతుంది గ్రౌండ్ హాఫ్ వచ్చింది ఓకేనా అంటే మనకి ఎఫిషియన్సీ ఇక్కడ ఎంత పడిపోయినట్టు హాఫ్ 50% పడిపోయినట్టు నేను 100 రూపాయలు ఇస్తే నువ్వు ఊరికి 50 రూపాయలు ఇస్తున్నావు అంటే అర్థమైంది 50 పడిపోయినట్టు అంటే ఇది వేస్ట్ అయిపోతుందా లేదా మనకి ఈ పార్ట్ ఇది ఆన్ అవ్వట్లేదు కదా మనకు ఇది ఆన్ అవ్వకపోతే ఇది ఏమైపోయింది ఇది హోల్ బాడీ ఏర్పడింది హోల్ బాడీ వేస్ట్ అయిపోయింది సో ఇది వేస్ట్ అవ్వకుండా మార్చుకోవాలంటే ఎట్లా సో ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం ఇక్కడ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలి ఎఫిషియన్సీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సో పవర్ అట్ అవుట్పుట్ ఏమొచ్చింది డివైడ్ బై పవర్ అట్ ఇన్పుట్ పవర్ సో ఇక్కడ అవుట్పుట్ ఎన్ని వచ్చాయి ఒకటి వచ్చాయి ఇన్పుట్ ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు ఉన్నాయి సో 1 డివైడ్ బై 2 ఆల్మోస్ట్ ఎంత 50% సో దీన్ని ఎఫిషియన్సీని క్యాలిక్యులేషన్ చేస్తాం ఎఫిషియన్సీ ఇస్ నథింగ్ బట్ అవుట్పుట్ అంటే వోల్టేజ్ వస్తే వోల్టేజ్ అవుట్పుట్ బై వోల్టేజ్ పవర్ అవుట్పుట్ బై పవర్ అవుట్పుట్ సో కరెంట్ అవుట్పుట్ బై కరెంట్ ఇక్కడ వోల్టేజ్ తీసుకున్నాం సో ఇక్కడ ఒకటి వస్తుంది బై ఇన్పుట్ లో 2 వస్తుంది ఇస్ ఇట్ క్లియర్ సో బట్ సార్ ఈ పక్కన ఏమో పంపిస్తా ఈ డయోడ్ కూడా ఆన్ అవడానికి కొంచెం వోల్టేజ్ తీసుకుంటుంది లేదా 0.1 వోల్టేజ్ తీసుకుంటుంది అంటే ఇప్పుడు 50% కంటే ఇంకా తక్కువ వస్తుంది లేదా ఎఫిషియన్సీ వాడు 100 ఇచ్చాడు ఈ పక్క 50 వచ్చింది 50 కాదు ఇది కూడా కొంచెం తినేస్తున్నాడు డయోడ్ అంటే ఎనీ ఒక ఇప్పుడు నేనైనా సరే మీ చేతిలో వాటర్ ఇచ్చి మీ చేతిలో పోయేసి పక్కన వాడికి ఇవ్వరా బాబు అంటే మీ చేతిలో కొంచెం వాటర్ తగులుతుందా అక్కడ కొంచెం వేస్ట్ అవ్వదా అట్లా ఒక 10 మంది చేతులు మీరేం పోస్తున్నారు వాటర్ బట్ లాస్ట్ ఒక వాటర్ డ్రాప్ వస్తుంది సో బికాస్ ఆఫ్ యువర్ ట్రాన్స్మిటింగ్ త్రూ ఏ డివైస్ సో ఇక్కడ కూడా డివైస్ అనేది ఇట్ విల్ టేక్ సమ్ ఎనర్జీ ఓకేనా సో అందుకే మనం ఏం చేస్తాం ఇప్పుడు డయోడ్ ఒక బిహేవియర్ ఉంది నేను ఏం చెప్పాను వాట్ ఇస్ ద డయోడ్ బిహేవియర్ ఈ పక్కన ఈ 2 టెర్మినల్స్ దగ్గర పాజిటివ్ వోల్టేజ్ ఉంటే ఆన్ అవుతుంది దీన్ని పాజిటివ్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి చెప్పాను ఆల్రెడీ ఏదర్ ఇది 5 ఇది 0 5 మైనస్ ఎంత 5 ఈజ్ ఈక్వల్ టు 5 ఆన్ అవుతుంది సో అలా కాకుండా ఇప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు ఈ పక్క 0 ఈ పక్క -5 పెట్టు ఈ పక్క 0 అంటే పాజిటివ్ టెర్మినల్ కి 5 అన్న ఉండొచ్చు ఒక పక్క హై నుండి ఒక పక్క 0 అన్న ఉండొచ్చు ఆర్ ఒక పక్క 0 నుండి ఒక పక్క మైనస్ అన్న ఉండొచ్చు అప్పుడు ఏమవుతుంది 0 మైనస్ ఎంత ఇది ప్లస్ అప్పుడు కూడా డైరెక్ట్ ఆన్ అయ్యేది కదా సో అందుకని నేనేం చేస్తాను అంటే ఇది పాజిటివ్ వోల్టేజ్ ఇది నెగిటివ్ వోల్టేజ్ ఆ నెగిటివ్ వోల్టేజ్ ని ఎక్కడి వల్ల నెగిటివ్ వోల్టేజ్ ఎవరికి వాళ్ళు అలా ఇచ్చినప్పుడు ఆన్ ఓకేనా అర్థమైందా పాజిటివ్ ఏమో ఇలా ఇస్తే ఆ నెగిటివ్ లోపలికి వచ్చేసింది నెగిటివ్ ఏమో ఎవరికి ఇవ్వాలి క్యాథోడ్ ఇవ్వాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే కింద ఒక డయోడ్ ఇలా పెట్టేసి ఓకేనా పైకి ఏమో ఈ పక్కన
సో కిందికేమో ఇలా అంటే దీన్ని సెంటర్ ట్యాపింగ్ అంటారు. వి కాల్ as సెంటర్ ట్యాపింగ్. అంటే ఏం చేస్తామంటే సింపుల్ గా ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి నాకు వచ్చేటప్పుడే సిగ్నల్ ని డివైడ్ చేయమంట. అంటే ఈక్వల్స్ గా ఒకటి పైకి ఒకటి ఈ పాయింట్ లో దీన్ని సెంటర్ ట్యాప్ అంటారు అన్నమాట. ఈ పాయింట్ లో పైకి ఒకలా కిందికి సేమ్ అదే సిగ్నల్ కిందికి అని ఇమేజ్ తయారు చేస్తాను. జిరాక్స్ షాప్ లో పైకి ఒకటి కిందికి ఒకటి పంపిస్తాను. ఈ పైనేమో ఈ డయోడ్ కానేది. ఎందుకు ఇది పాజిటివ్ టెర్మినల్ ఇక్కడ ఉంది కాబట్టి. ఈ కిందదేమో ఇలా పంపించినప్పుడు ఇది ప్లస్ ఇది మైనస్. సో ప్లస్ మైనస్ ఇప్పుడు ఇట్లా డయోడ్ కనెక్ట్ చేసి ఇలా తీసుకొచ్చి ఇలా పెడతారు. ఇలా కనెక్ట్ చేసి రివర్స్ ట్రాన్స్ఫార్మర్ అంటే సో మీరు ఇప్పుడు ఈ సిగ్నల్ పోయి ఇట్లా కావాలి ఇట్లా పోతుంది. ఇక్కడ ఏం చేస్తుంది ఈ సిగ్నల్ ఇలా నడుచుకుంటే ఇలా వెళ్ళి అనుకోండి. అర్థం అంటే వైర్ రెండు వైర్లే ఇక్కడ వాటర్ వదిలేవు. ఇప్పుడు ఇట్లా పోవచ్చు వాటర్. సో ఈ వాటర్ ఇట్లా పైకి వెళ్ళిపోయింది. ఈ వాటర్ ఇలా దిక్కుని వస్తుంది. ఎనికి నుంచి డయోడ్కి వస్తుంది. ఇప్పుడు డయోడ్ ఆన్ అవ్వాలా లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేమ్ ఇలా నడుచుకుంటే ఇలా వచ్చింది అనుకోండి. ఇక్కడ వచ్చింది డయోడ్. ఈ ప్లస్ వోల్టేజ్ +5 ఇక్కడికి వచ్చింది డయోడ్ ఈ పక్కకి. అప్పుడు ఎంత ఉన్నట్టు ఈ డయోడ్ వోల్టేజ్ ఎంత ఉన్నట్టు ఈ పక్క అంటే ఒక పక్క సిగ్నల్ ఈ పక్క వచ్చిందండి అవతల పక్క 0 తీసుకున్నా జూమ్ టైం. ఇక్కడ అట్లా తీసుకున్నా. ఈ పక్క సిగ్నల్ వచ్చింది ఈ పక్క ఏం తీసుకున్నాడు 0. సో 5 - 0 ఇది ఆన్ అయింది. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ పక్క 0 ఈ పక్క 5 ఆఫ్. ఇప్పుడు సెకండ్ దానికి ఇక్కడ కింద -5 వచ్చింది. ఇక్కడ 0 -5 ఓకే. ఇప్పుడు చూడు ఫస్ట్ హాఫ్ సైకిల్ కి ఈ పైన ఆన్ అవుతుంది. కిందకి పోతుంది. కిందకి పని చేయదు. సెకండ్ హాఫ్ సైకిల్ కి ఏమో కిందకి పని చేసి పైన పని చేయదు. సో మొత్తానికి ఇప్పుడు దానివల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? రెండింటిని వాడుకున్నాం. రెండింటిని మార్చగలిగాం. సార్ ఇప్పుడు ఇది నేను రన్ చేయాలంటే ఏం చేయాలి సార్? ఇక్కడ కంపల్సరీ ఈ పాత్ ఉండాలి. ఈ పాత్ లేకపోతే ఇది రాదు. ఈ పాత్ లేకపోతే సిగ్నల్ ఇట్లా దీనికి రాదు కదా. అలా సో ఇలా మనం రెండు స్టాండర్డ్ మార్చుకోవచ్చు. సెంటర్ ట్యాప్ రెండింటి వల్ల మార్చుకోవచ్చు. పైని కింద రెండింటిని మార్చుకోవచ్చు. అప్పుడు మనకి మామూలు ఇప్పుడు 100 కాస్త 100 గా వచ్చేసేం కాదు యూజువల్ అయితే. బట్ ఎన్ని డేలు ఎంత డ్రాప్ అయిపోతుంది? 0.7 అవుతుంది. ఏదైతే డ్రాప్ అయిపోతుంది 0.7. సో 100 కి 100 వస్తుందా? ఇప్పుడు కొంచెం డ్రాప్ అయిపోయింది కదా. సో 1.4 డ్రాప్ అయిపోయింది. అంటే మీకు ఆల్మోస్ట్ 85% వస్తుంది. అంటే సరే ఈ లాస్ మనం ఊరికి గాల్లో వదిలేసాడు కదా. ఆ లాస్ ఇంకొకటి ఎవరైనా తిన్నా పర్లేదు. నేను ఇప్పుడు మీకు నీళ్ళు ఇచ్చినప్పుడు మీరు తాగినా పర్లేదు, ఇప్పుడు తాగి పక్కనకి ఇచ్చినా పర్లేదు. మీరు ఊరికి ఇది పక్కనోడికి ఇవ్వడం వల్ల జస్ట్ లాస్ అవడం అనేది కూడా నాకు ఐ డోంట్ లైక్ దట్ లాస్. అర్థమైనా పాయింట్ అర్థం? సో ఇప్పుడు ఇలా చేస్తే వీ కాల్ ఫుల్ వేవ్ రెక్టిఫికేషన్. ఫుల్ వేవ్ మొత్తం వేవ్ రెక్టిఫై చేసి పెట్టేశారు. దీనివల్ల మనం జరిగింది ఏంటి? ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో ఇప్పుడు ఇది హాఫ్ వేవ్ కి ఇలా వస్తుంది. హాఫ్ వేవ్ కి ఇలా వస్తుంది. ఇప్పుడు అదే ఫుల్ వేవ్ కి ఎలా వచ్చింది? మామూలుగా రెక్టిఫై పైన వచ్చింది, ఈ పైన కూడా వచ్చింది. ఇలా వచ్చింది. ఇప్పుడు ఫిల్టర్ లో అంటే డయోడ్ కాన్సెప్ట్ అయిపోయింది. డయోడ్ ఒకటి వాడా 2 వాడా అని బట్టి ఈ పక్క ఈ స్టేజ్కి వచ్చాం. సో ఇది వచ్చి ఒక డయోడ్ సింగిల్ డయోడ్ వాడుతున్నాం. డయోడ్ ఎన్ని వాడాం? ఇక్కడ సింగిల్. ఇక్కడ వచ్చి డయోడ్ 2 వాడుతున్నాం. ఇప్పుడు సేమ్ ఆ డయోడ్ కాన్సెప్ట్ అయిపోయాక అంటే డయోడ్ అనే కాన్సెప్ట్ అయిపోయాక మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి మనకు? ఫిల్టర్ అంటే ఒక కెపాసిటర్. సో ఇప్పుడు మన దగ్గర కెపాసిటర్ ఎంత స్టోర్ చేసుకుంది? 5 వోల్ట్స్ వరకు స్టోర్ చేసుకుంది. మళ్ళీ అంటే ఈ 5 వోల్ట్స్ దాటుకునేది మళ్ళీ కెపాసిటీ దగ్గర 4 వచ్చింది, ఇట్లా కొంచెం వచ్చింది. మన ఈ గ్యాప్ ఏం జరుగుతుంది? ఆ కెపాసిటీ దగ్గర ఈ గ్యాప్ లో ఫస్ట్ ఏమైనా కెపాసిటీ దగ్గర 0 1 2 3 4 5 చార్జ్ అయింది. మనం తగ్గుతూ ఉంటే వల్ల 5 4 మన 4.5 ఇలా 4 దగ్గర అయిపోయింది. అంటే ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఇదంతా టైం ఏమైంది? అది డయోడ్ ఆన్ అయింది కదా. అప్పుడు ఏమైంది? మన కంప్లీట్ కెపాసిటర్ డిశ్చార్జ్ అంటే అప్పుడు గ్యాప్ ఎలా ఉంటుంది? దీనికి ఇలా వెళ్ళి ఇలా కాసేపు అది మళ్ళీ వెంటనే డిశ్చార్జ్ అయిపోతుంది. కెపాసిటీ దగ్గర మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ ఇలా పైకి వెళ్ళి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ ఇక్కడ మళ్ళీ. సో ఇప్పుడు నువ్వు ఐడియల్గా తీసుకున్నావు ఫర్ ఎగ్జాంపుల్. అంటే నాకు ఫైనల్గా అవుట్పుట్ రావాల్సింది ఇలా రావాలి.
ఇప్పుడు దీనికి ఎంత వెళ్తుంది, ఇంత పైకి వెళ్తుంది, ఇంత కిందికి వస్తుంది. అలా సో సేమ్ ఇక్కడే లాజిక్గా వాడుకోండి. ఇప్పుడు నేను ఒక మనిషిని నేను నిలబడుకోను, నా పక్కన మనిషిని నేను పెట్టుకున్నాను, నా పక్కన ముగ్గురు మనుషులు ఉన్నారు. వాటర్ ఇట్లా ట్యాప్ లైన్ తీసుకొని వాడి చేతికి ఇచ్చాడు, వాడు పక్కన వాడికి ఇచ్చాడు. దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ పక్కన మనిషి పక్కన నువ్వు వెళ్ళిపోరా అవసరం లేదు నేను అని పెట్టాను, నేనేమో వాటర్ ఒకటి అన్నాడు. ఇప్పుడు వాటర్ తీసుకున్నాం, వాడికి ఎప్పుడైనా సార్ మనం ఇంత దూరం ఇస్తున్నాం, వాడికి ఎత్తుకోము. అప్పుడు ఇంకొంచెం లాస్ ఎక్కువ ఉంటుందా లాస్ తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. వాడు దూరం నిలబడుకున్నాడు ఆల్రెడీ. సో ఇక్కడ ఈ స్టేజ్లో ఇది కన్వర్షన్ అయ్యేది దానికన్నా మళ్ళీ చాలా గ్యాప్ ఇచ్చాడు. నా మనిషి లేడు ఇప్పుడు మధ్యలో, అర్థమైందా? సో వాడికి డిసైడ్. సో ఇక్కడ మనకు దీన్నే మనం ఏమంటారు రిపిల్నెస్ అంటాం, అంటే పైకి కింది కదలని ఏమంటాం రిపిల్నెస్. మనం కెపాసిటర్ హాఫ్ రెక్టిఫైడ్ ఏమైంది రిపిల్నెస్ ఎక్కువ ఉంటుంది. సార్ సార్ రిపిల్నెస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? గుడ్ క్వశ్చన్. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? ఏసీ పైకి కిందికి ఎంత కదులుతుంది కదా, సో వోల్టేజ్ ఏసీ పైన ఎంత ఉంది డివైడ్ బై యూజువల్ ఎంత మనకి ఇది కాన్స్టెంట్. సో వోల్టేజ్ DC వేసుకుంటారు. ఏసీ కాంపోనెంట్ పైన ఎంత ఉంది, DC కాంపోనెంట్ మనకి ఐడియల్గా పర్ఫెక్ట్గా బాగా పనిచేస్తుంది అని అనుకున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏసీ కాంపోనెంట్ ఎంత ఉండాలి? ఏసీ ఎంత ఎంత ఉండాలి పైకి? నా పర్ఫెక్ట్ లాస్ట్ రెగ్యులేటర్ తర్వాత లాస్ట్లోకి వస్తే ఎంత ఉంటుంది? ఇది కదలకూడదు కదా, ఇది కదలకూడదు అంటే ఇదేమనకూడదు, ఇదేమనకూడదు అంటే వాల్యూ ఎంత? అంటే అప్పుడు రిపుల్నెస్ యూజువల్గా ఎంత ఉండాలి? రిపుల్నెస్ యూజువల్గా ఎంత ఉండాలి? ఐడియల్గా 0 ఉండాలి. అంటే ఏసీ కాంపోనెంట్ కొంచెం కూడా ఉండకూడదు. ఇంకా ఏసీ టు DC కన్వర్షన్ అంటే మళ్ళీ ఏసీ ఆడ ఉండవేంటి అలా. ఇప్పుడు మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ లాగా ఎక్కువ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకుండా బాగా టెన్షన్ పడిపోయి సినిమా హాల్కి వెళ్ళాము. సో అక్కడ సినిమాని బాగా ఎంజాయ్ చేయాలి, మళ్ళీ అక్కడ కూడా బుక్ తీసుకుని చదువుకోవడమే. అప్పుడు ఎఫిషియన్సీ మళ్ళీ పోయినట్టే కదా. అక్కడ సినిమా లెక్కదు, ఈ బుక్ లెక్క. ఎట్లా మా దగ్గర మన ఏసీ నుంచి DCకి మాట్లాడాలి, DC ఏమో ఇలా ఉండాలి. మరి అక్కడ కూడా కొంచెం ఏసీలో కదులుతూ ఉంటే మీకు అది క్వాలిటీ లేనట్టే కదా. ఫస్ట్ ఏసీ టు DC కన్వర్షన్లో మనం చెక్ చేసే దాన్ని ఎఫిషియన్సీ అంటారు. ఎఫిషియన్సీ అంటే ఇన్పుట్ ఎంత, అవుట్పుట్ ఎంత. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేదాన్ని ఏమంటాము? రిపుల్నెస్ అంటారు. పైకి కిందికి ఎంత కదులుతుంది అని. అర్థమయ్యా? ఎఫిషియన్సీకి రిపుల్నెస్కి తేడా. ఓకే. సో ఆ తర్వాత మనం ఏం చేస్తాం ఇక్కడ ఇది వచ్చాక అదే ఇక్కడ అనుకో సేమ్ ఈ ఫస్ట్ 0 నుంచి కెపాసిటీ పైకి వెళ్తుంది, మనం తగ్గుతూ వస్తే మన వెంటనే స్టార్ట్ అయింది కదా. సో మన వెంటనే అని ఇక్కడ రిపుల్నెస్ తగ్గుతుంది. ఇక్కడ రిపుల్నెస్ ఇస్ హై, ఇక్కడ రిపుల్నెస్ ఇస్ లో. దీంతో పోలిస్తే దాన్ని మనం ల్యాబ్లో క్యాలిక్యులేషన్ చేస్తాం.